హలో అండి, అందరు బాగున్నారా? మనం పిల్లనిచ్చేటప్పుడు అయిన వాళ్ళు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు అని చెప్పేసి ఇస్తామండి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? అయినోళ్ళే వీళ్ళు ఎందుకు బాగుండాలి, వీళ్ళు మనకన్నా తక్కువగా ఉండాలి, మనకన్నా ఎక్కువగా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి పెళ్ళి కొడుకు వాళ్ళకి కానీ పిల్ల తరపు వాళ్ళకి కానీ ఏ లోపాలుండా వాళ్ళకి కక్కుర్తిపడి వాళ్ళకు వచ్చే లాభం గురించి ఒక జీవితాన్ని నాశనం చేసేస్తారండి. అదే బయట నుంచి సంబంధాలు వచ్చినాయి అనుకోండి, ఎవరో తెలియని వాళ్ళు ముఖమో వాళ్ళు భయపడతారండి. రేపు పొద్దున ఏదన్నా కారణం ఉంటే గట్టిగా మాట్లాడటానికైనా అడగటానికైనా అడుగుతారేమో, బాధ పెడతారేమో అని చెప్పి భయపడుతూ బాధ్యతగా చూసుకుంటారండి. అయిన వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు కండి ఇరుగోళ్ళు పొరుగోళ్ళు అయిన వాళ్ళు అందరూ కలిసి ఆడపిల్లలను బాధ పెడతారండి. ఇది చూసారా? ఇది పులిహోర చేసుకోండి. నారింజకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఇది రసం తీసుకొని చట్నీ చాలా ఉన్నాయండి, కానీ నాకు ఈ 2 కాయలు నచ్చినాయి. రేపు పులిహోర చేద్దాము, నారింజకాయ పులిహోర అని చెప్పేసి ఈ 2 కాయలను తీసుకొని నేను పక్కన పెట్టుకున్నానండి. నారింజకాయ పులిహోర చేసుకొని రేపు ఇది కార్తీక పౌర్ణం కదండి, లెమన్ రైస్ చేసుకొని ఉపవాసం ఉంటారు కదా, శుభ్రంగా తినండి. మంచి ఫుడ్గా చేసుకోండి. బాగా పౌర్ణమి చేసుకొని ఉసిరి చెట్టు కింద కూర్చొని శివాలయంలో భోజనం చేయండి. బాయ్ అండి.